అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే 2025, 26 సంబంధించి మనకు ఇంకా కేవలం 6 రోజులు మాత్రమే మిగిలి ఉంది. సో ఇంకా ఎవరైనా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోలేదంటే వెంటనే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, అక్కడ నుంచి క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. విడివిడిగా 6వ క్లాస్కి సపరేట్గా పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు 6వ క్లాస్ ఉంది కదా, 6వ క్లాస్కి 6th క్లాస్ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి లాగిన్ అయితే ఇవ్వాలి. సో ఎలాంటి పేమెంట్ కూడా చేయాల్సిన పని లేదు, ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు మీ ఈజీగా మొబైల్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూడండి, ఏప్రిల్ 11వ తేదీ లోపల మీరు అప్లై అయితే చేసుకోవాలి. కాబట్టి ఇంకా 6వ క్లాస్కి కానీ 7, 8 అలాగే 9వ క్లాసు, 10వ క్లాసుకి సంబంధించి, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రస్తుతం ఎవరైతే ఆ 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా కేవలం 6 రోజులు మాత్రమే మిగిలి ఉంది. సో విడివిడిగా ఏ క్లాస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఆ క్లాస్కి ఎదురుగా ఉన్నటువంటి చూడండి, సీనియర్ ఇంటర్మీడియట్ క్యాండిడేట్ లాగిన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి అప్లై చేయాలంటే ఈ ఆప్షన్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం 2025, 26 జూనియర్ ఇంటర్మీడియట్ అనే మనకు ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడ జూనియర్ ఇంటర్మీడియట్ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 7th, 8th, 9th, 10th వాళ్ళకి అయితే ఒకే అప్లికేషన్ అనమాట. అక్కడ క్లాస్ ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 7th, 8th, 9th, 10th క్లాస్ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీని గురించి క్లియర్గా ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఎవరెవరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఎన్ని కేజీబీయూస్ ఉన్నాయి, సో ఎప్పటిలోగా ఈ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది అనేది ఒకసారి క్లియర్గా చూద్దాము. కేజీబీయూలో ప్రవేశాలకు 6 రోజులే గడువు, అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష రాష్ట్ర పతాక సంచాకులు అయితే తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో 352 కేజీబీయూలు అయితే ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మనం ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. అంటే ఇంతకుముందు చెప్పినట్టు 6th అలాగే ఇంటర్మీడియట్ తరగతిలో ప్రవేశాల కోసం డైరెక్ట్ అడ్మిషన్ అనమాట. ఇప్పుడు 7, 8, 9, 10 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి మిగిలి ఉన్నటువంటి సీట్ల కోసం మనకు మార్చి 22 నుంచి ఏప్రిల్ 11 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే స్వీకరిస్తున్నారు. ఇక్కడ ఒకటే తెలుసుకోవాలి, 6వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కాకపోతే 6వ క్లాస్ వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రమే మనకు ఎక్కువ సీట్లు ఉంటాయి, డైరెక్ట్ అడ్మిషన్స్ అనమాట. మిగతా క్లాస్ 7, 8, 9, 10 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి మిగిలి ఉన్నటువంటి సీట్లు మాత్రమే భర్తీ చేస్తారనమాట. సో నెక్స్ట్ కేజీబీయూలో చేరాలనుకునే అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని అక్కడ ఉన్నటువంటి సమగ్ర శిక్ష పీడి అయితే సూచిస్తున్నారు. సో ఎవరంటే అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాప్అవుట్స్ పిల్లలు, బడి మానేసినటువంటి వాళ్ళు, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ ఆ బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారంటే ఇక్కడ కేవలం బాలికలకు మాత్రమే ఈ అడ్మిషన్ అన్నమాట. ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి అనేది కానీ మీరు చూసుకున్నట్టయితే ఇంతకుముందే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. 6వ తరగతికి విడిగా, 7, 8, 9, 10కి విడిగా, 11కు విడిగా, 12కు విడిగా అప్లికేషన్ ఫామ్ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్పై విద్యార్థి యొక్క ఆధార్ నంబరు, పుట్టిన తేదీ ఎంటర్ చేసి క్యాప్చా టైప్ చేయాలి. అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఒకసారి ఆధార్ నెంబర్ నమోదు చేసిన తర్వాత కొత్త అప్లికేషన్ పెట్టుకోవడానికి వీలు లేదు. కాబట్టి ఒకసారి ఏ క్లాసుకు సంబంధించినటువంటి అప్లికేషన్ మీద అదే క్లాస్ వాళ్ళు మీరు క్లిక్ చేయండి. ఒకసారి మీరు ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తే ఇంకో పొరపాటు చేసాము మేము అనుకున్నట్టయితే మీకు ఇంకో అప్లికేషన్ అయితే ఓపెన్ కాదు. కాబట్టి సో మీరు ఏ దానికి అప్లై చేస్తున్నారో కరెక్ట్గా చూసి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే క్రమంలో ఏవైనా సమస్యలు, సందేహాలు ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్లు కూడా మెన్షన్ చేశారు, వాటిని సంప్రదించి మీరు ఏదైనా డౌట్ ఉంటే తెలుసుకోవచ్చు అనమాట. ఇది కేజీబీవీ అడ్మిషన్కి సంబంధించి ఉన్న అప్డేట్ అనమాట. లాస్ట్ 6 days మాత్రమే ఉంది కాబట్టి సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోండి ఫాస్ట్గానే. నెక్స్ట్ మే 26 ఆ లోపలే అడ్మిషన్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇదండి ఏపీ కేజీబీవీ అడ్మిషన్కి సంబంధించి ఉన్న అప్డేట్ అనమాట. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.